హలో వ్యూవర్స్, అది అక్టోబర్ 13, 1972 ఉరుగ్వే రాజధాని అయిన మాంటెవిడియో నుండి చిలీలో ఉన్న శాంటియాగోకు ఒక ఫ్లైట్ 40 ప్యాసింజర్స్ 4 క్రూ మెంబర్ తో బయలుదేరింది. మంచు కొండగా పిలువబడే ఆండీస్ మౌంటైన్ మంచుతో కప్పబడి వాళ్ళకు ఎదురుగా ఉంది. ఈ కొండను దాటి వాళ్ళు శాంటియాగోను చేరుకోవాలి. కానీ అప్పుడే ఊహించని ఒక విషయం జరిగింది. మంచు పడటం వలన పైలట్ కు క్లియర్ గా తెలియకపోవడం వలన ఇంకా ఆ ఏరోప్లేన్ కొండకు క్రాష్ అయింది. ఎన్నో రోజులు వాళ్ళ కోసము సహాయ సిబ్బంది వెతికారు, కానీ ప్లేన్ క్రాష్ అయిన ఆచూకీ వాళ్లకు ఏ మాత్రము కనిపించలేదు. ఈ ప్రపంచమే వాళ్ళు చనిపోయారని అనుకున్నారు, కానీ అందులో కొందరు బ్రతికారు. ఒకవైపు చలి, మరోవైపు ఆకలి, చివరికి తినడానికి తిండి లేకుండా చనిపోయిన వాళ్ళ స్నేహితులు ఇంకా కుటుంబ సభ్యుల యొక్క శరీరాన్ని తినవలసిన పరిస్థితి వచ్చింది. 72 రోజులు ఆ కొండల్లో ఉంటూ ఎటు చూసినా మంచు, నరకాన్ని అనుభవించి ఎలా బయటపడ్డారు. ప్రపంచమే చూసి షాక్ అయ్యే ద మిరాకిల్ ఆఫ్ ద ఆండీ సర్వైవల్ స్టోరీ గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు జార్డీ క్యూరియస్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ విషయానికి వస్తే, ఈ ఎయిర్ క్రాఫ్ట్ చాలా చిన్నది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి కాకుండా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి దీన్ని వాడుతుంటారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ 4 సంవత్సరాలు సర్వీస్ లో ఉంటూ 792 గంటలు గాల్లో ఎగిరింది. ఇంకా ఇందులో పైలట్ ఇన్ కమాండ్ గా సీజర్ ఫెరాడాస్ కు ఆల్రెడీ 5117 గంటలు ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఇంకా కో పైలట్ గా లగరర్ కు అసలు ఎక్స్పీరియన్స్ అనేది లేదు. ముందుగా చెప్పినట్టు 40 మంది ప్యాసింజర్స్ లో 19 మంది రగ్బీ ప్లేయర్స్, మిగిలిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్ శాంటియాగోలో రగ్బీ మ్యాచ్ ఆడడం కోసం ఆ ఫ్లైట్ ఎక్కారు. మాంటెవిడియో నుండి బయలుదేరి వాతావరణం అనేది సహకరించకపోవడం వలన అక్టోబర్ 12, 1972 మెండోజా ప్రాంతంలో ఆగిపోవాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. అలా ఉదయం అయింది. క్లైమేట్ కండిషన్ అనేది ఇంకా క్లియర్ కాకపోవడం వలన కొంచెం ఆలస్యం చేసి మధ్యాహ్నం తర్వాత ఫ్లైట్ ను టేకాఫ్ చేద్దామని అనుకున్నాడు పైలట్. అలా క్లైమేట్ అనేది కొంచెం క్లియర్ అయ్యింది. ఇప్పుడు సమయం 2 గంటలు 18 నిమిషాలు. ఫ్లైట్ అనేది స్టార్టింగ్ లో స్మూత్ గానే వెళ్ళింది, కానీ గంట తర్వాత అంటే 3 గంటల 21 నిమిషంలో ఆ పైలట్ ఏమనుకున్నాడంటే ఇంకా కొన్ని నిమిషాల్లో చిల్లీలోని శాంటియాగోలో చేరుకునబోతున్నామని అనుకున్నాడు. కానీ అక్కడనే అతను పొరపాటు చేశాడు. ఆండీస్ మౌంటైన్ హై ఆల్టిట్యూడ్ లో ఉంది కాబట్టి లో ఆల్టిట్యూడ్ లో ఉన్న ప్లేస్ ను చూసి యూ టర్న్ తీసుకుని స్ట్రైట్ గా వెళ్ళాలి. కానీ ఆ పైలట్ కు ముందున్న కొండ సరిగా కనిపించకపోవడం వలన ఫ్లైట్ అనేది మెల్లిమెల్లిగా కొండను తాకడం వలన టర్బులెన్స్ అనేది ఏర్పడింది. చివరకు వెళ్లి కొండకు క్రాష్ అయింది. క్రాష్ అవటం వలన ప్లేన్ యొక్క ముందు భాగము కింద పడిపోయింది, ఇంకా రెక్కలు డ్యామేజ్ అయింది. ఆ క్రాష్ వల్ల వెనుక భాగంలో కూర్చున్న వాళ్ళు కొంతమంది కింద పడి చనిపోయారు. ఆ ప్లేన్ యొక్క ముందు భాగం మాత్రమే క్రాష్ అయిన తర్వాత కొన్ని మీటర్ దూరంలో అలా మంచులోనే జారుకుంటూ ఒక ప్లేస్ కు చేరుకుంటుంది. ఆ క్రాష్ లో చాలా మంది చనిపోయారు. ప్రాణంతో ఉన్నవారు 33 మంది మాత్రమే. అందులో కొంతమందికి తీవ్రమైన గాయాలు తగిలింది, ఇంకా కొంతమందికి అయితే కాళ్ళు చేతులు విరిగిపోయాయి. ఇలా కొన్ని గంటల్లోనే చీకటి అవ్వడం మొదలైంది. వాళ్ళు ఉండే ప్రాంతము మంచు ప్రాంతం కాబట్టి చలి ఎక్కువగా వేయటం మొదలైంది. భయంకరమైన గాలులు రావడం వలన వాళ్ళు చాలా వణికిపోయారు. ఆ చలికి వాళ్ళు ఏం చేశారంటే ఆ రాత్రి మిగిలిన ప్లేన్ భాగంలోకి వెళ్లి ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకొని ఆ రాత్రి వణికిపోతూ అలా గడిపారు. అలా ఉదయం గడిచింది. ఆ రాత్రి చలి కారణంగా 5 మంది చనిపోయారు, ఇంకా మిగిలిన వారు 28. ఇలా సహాయం కోసం ఎవరినైనా పిలుద్దామని అక్కడ ఉన్న రేడియోను రిపేర్ చేశారు. కానీ ఆ ఏరోప్లేన్ లో ఉన్న ట్రాన్స్మిటర్ లాంటిది అవుట్ గోయింగ్ లేదా ఇన్కమింగ్ కాల్స్ వచ్చేలాగా కమ్యూనికేషన్ సిస్టమ్ పరికరాలు చెడిపోయాయి. కానీ రేడియోలో వచ్చిన న్యూస్ విని సంతోషించారు. ఆ న్యూస్ ఏమిటంటే వాళ్ళను కాపాడేందుకు ఆ గవర్నమెంట్ రెస్క్యూ ప్లాన్ ను ప్లాన్ చేస్తున్నట్టు అందులో వినిపించింది. ఈ విషయాన్ని విన్న వాళ్లకు చాలా సంతోషం అనిపించింది. ఎలాగైనా ఈ యొక్క ప్రాంతం నుంచి బయట పడదామని అనుకున్నారు. అప్పుడే ఆకాశం నుంచి ఎగురుకుంటూ ఒక ఏరోప్లేన్ అనేది పోయింది. వీళ్ళు కింద నుంచి అరుస్తూ ఇంకా కేకలు వేశారు, కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే ఏరోప్లేన్ తెల్లగా ఉండటం వలన, చుట్టూ మంచు కూడా తెల్లగా ఉండటం వలన వీళ్ళున్న ప్రాంతాన్ని ఆ రెస్క్యూ టీం అనేది గుర్తించలేకపోయింది. వీళ్ళు ఏం చేశారంటే వీలైనంత వరకు ఆ లగేజ్ బ్యాగ్ ను కలెక్ట్ చేసి ఇంకా ఏరోప్లేన్ లో ఉన్న సీట్స్ తో SOS అని లెటర్స్ తో ఇలా రాశారు. పైన ఎగురుతూ పోతున్న ఏరోప్లేన్స్ లో ఉన్న రెస్క్యూ టీమ్స్ మాత్రము వీళ్ళున్న స్పాట్ అనేది కనిపించనే లేదు. ఇలా చాలా ఏరోప్లేన్స్ అనేది పైకి ఎగిరింది, కానీ ఏ ఒక ఏరోప్లేన్ వీళ్ళను గుర్తించలేకపోయింది. ఇలా రోజులు గడిచాయి. వాళ్ళు ట్రావెల్ చేసేది షార్ట్ డిస్టెన్స్ కాబట్టి
తినడానికి వాళ్ళ కాడ చాక్లెట్ బార్స్, డ్రై ఫ్రూట్స్ ఇంకా వైన్ బాటిల్ తప్ప మరి ఏమీ లేదు. ఆ చాక్లెట్స్ కొంచెం కొంచెం షేర్ చేసుకుని రోజులు గడిపారు. ఇంకా మంచినీరు కోసం ఆ వైన్ బాటిల్లో మంచుగడ్డలు నింపి అది ఎండకు పెడితే ఆ మంచు కరిగి నీరుగా మారుతుంది. దానిని వాళ్ళు తాగేవారు. ఇలా 8 రోజులు గడిచాయి. వాళ్ళ దగ్గరలో ఉన్న చాక్లెట్స్ అయిపోయాయి. ఇంకా తినడానికి తిండి లేకపోవటం వలన వాళ్ళు ఏం చేస్తారంటే షూలెస్ ఇంకా సీట్ కవర్ ను తినడం మొదలు పెట్టారు. ఎలాగైనా రెస్క్యూ టీం వచ్చి వాళ్ళను కాపాడుతుంది అనుకున్నారు. కానీ అది అక్టోబర్ నెల, అక్కడ మంచు అనేది ఎక్కువగా ఉంటుంది. 8 రోజులు వెతికి దొరకకపోవటం వలన వాళ్ళు చనిపోయి ఉంటారని అక్కడ ఉన్న గవర్నమెంట్ అలా ఫిక్స్ అయ్యి వెతకడం అనేది మానేసింది. ఇంకా డిసెంబర్ లో మరలా సెర్చ్ చేస్తామని రేడియోలో చెప్పారు. ఇది విన్న వాళ్లకు ఉన్న ఒక హోప్ కూడా పోయిందని చాలా బాధపడ్డారు, ఇంకా భయపడ్డారు. ఇలా వాళ్ళకు తినడానికి తిండి లేకపోవటం వలన చాలా వీక్ అయిపోయారు. చివరకు బలవంతంగా వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క శరీరాన్ని తినవలసిన పరిస్థితి అనేది వచ్చింది. కానీ మొదట్లో అందరూ అలా చేయడం మంచిది కాదని అనుకున్నారు. కానీ ఆకలి అనేది భయంకరంగా ఉండడం వలన వాళ్ళకు ఆప్షన్ అనేది లేకుండా పోయింది. అక్కడ నుండి బయటపడాలంటే చనిపోయిన వాళ్ళ శరీరాన్ని తినాలి, లేకపోతే చనిపోతారని ఒకరికి ఒకరు చెప్పుకొని తినడం మొదలు పెట్టారు. ఆ ప్లేన్ క్రాష్ లో నాండో పెరడో అనే 23 ఏళ్ల కుర్రాడు అయిన రగ్బీ ప్లేయర్ కూడా ఉన్నాడు. అతను ప్లేన్ క్రాష్ అయినప్పుడు కోమాలోకి వెళ్లి 3 రోజుల తర్వాత తిరిగి లేచేటప్పుడు అతని తల్లి ఆల్రెడీ మరణించింది. అతని చెల్లి 8 రోజుల తర్వాత ప్రాణం కోసం పోరాడుతూ ఆమె కూడా చనిపోయింది. దీనిని చూసిన పెరడోకు చాలా బాధ అనిపించింది. ఆల్రెడీ కష్టాలు అనుభవిస్తున్న వాళ్లకు ఇంకొక భయంకరమైన సంఘటన జరిగింది. అక్టోబర్ 23 అంటే క్రాష్ అయ్యి 17వ రోజున రాత్రి సమయంలో అందరూ డీప్ గా స్లీప్ లో ఉన్నారు. అలా డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు అవలాంచ్ అనేది ఏర్పడింది. అందువలన వాళ్ళు పడుకున్న ఆ ప్లేన్ మంచుతో కంప్లీట్ గా మూసుకుని పోయింది. ట్రైన్ పై భాగం నుంచి 3 ఫీట్ల వరకు దట్టమైన మంచుతో కప్పివేయబడింది. వాళ్ళు మంచును పైన నుండి తొలగిస్తేనే తప్ప గాలి అనేది లోపలికి రాదు. పెరడో ఏం చేశారంటే ఒక మెటల్ పోల్ ను తీసుకుని విండో స్క్రీన్ ను పగలగొట్టి ఒక రంధ్రాన్ని చేసి గాలి లోపలికి వచ్చేలాగా చేశాడు. ఆ అవలాంచ్ ఏర్పడడం వలన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ అవలాంచ్ ఏర్పడి 2 రోజుల తర్వాత ఒక రంధ్రాన్ని చేసి బయటకు వచ్చారు. అవలాంచ్ ఏర్పడక ముందే వాళ్ళు ఒక విషయాన్ని డిస్కస్ చేశారు. అదేమిటంటే ఇలానే ఉంటే మనం అందరూ చనిపోతాము, కాబట్టి మనలో కొంతమంది వెళ్లి మనం బ్రతికి ఉన్నామని చెప్తేనే కానీ సహాయం అనేది అందదని అనుకున్నారు. అప్పట్లోనే ఈ అవలాంచ్ అనేది ఏర్పడడం వలన వీళ్ళు వేసుకున్న ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి ఆలస్యమైంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎవరు వెళ్తారని అడిగితే చాలా మంది భయపడ్డారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నీరసంగా ఇంకా నడవడానికి చేతగాని వారిలా ఉన్నారు. సరిగా అన్నం లేకపోవడం వలన ఇలాంటివి జరిగాయి. దాంతో పాటు డిహైడ్రేషన్, నో బ్లైండ్నెస్, మాల్ న్యూట్రిషన్ ఉండటం వలన ఎవరు ముందుకు రాలేదు. చివరకు ఆంటోనియో, రొబర్టో ఇంకా నాండో ముందుకు వచ్చారు. మిగతా వాళ్ళు ప్రయాణించడానికి కావాల్సిన ఆహారాన్ని, వేసుకోవడానికి షూస్, స్వెటర్స్ లాంటివి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ లెక్క ప్రకారం 85 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే చీలికి వెళ్ళిపోవచ్చని అనుకున్నారు. కానీ 85 కిలోమీటర్ నడవాలంటే సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఇలాంటి కొండలు ఎక్కిన అనుభవం అనేది లేదు. ఇంకా చుట్టూ మంచు ఉండటం వలన అందులో నడవాలంటే ఒకసారి ఊహించుకోండి, చాలా కష్టంగా ఉంటుంది. అలా వాళ్ళు బయలుదేరి ఒక 1.5 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత వాళ్ళకు సంతోషం కలిగించే ఒక విషయం కనిపించింది. అదేమిటంటే ప్లేన్ యొక్క టేల్ భాగము వాళ్ళకు కనిపించింది. వెంటనే వెళ్లి దాన్ని చెక్ చేసేటప్పుడు అందులో కొన్ని చాక్లెట్, బాటిల్, సిగరెట్స్ ఇంకా కామిక్ బుక్స్ తో పాటు ఒక బ్యాటరీ కూడా దొరికింది. అలా ఆ రోజు అక్కడే ఉంటూ మరుసటి రోజు ప్రయాణం కొనసాగిద్దామని అనుకున్నారు. కానీ ఆ మరుసటి రోజు స్నోఫాల్ అనేది ఎక్కువ ఉండటం వలన వాళ్ళు కొంత దూరం ప్రయాణించి తిరిగి ఉన్న ప్రాంతానికి వచ్చేసారు. వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ఆ బ్యాటరీని చూసి దాన్ని ఉపయోగించి ఎలాగైనా ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేయాలని అనుకుని ఆల్రెడీ బేస్ క్యాంప్ లో ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్లి ఎలక్ట్రానిక్ సిస్టమ్ రిపేర్ చేయడానికి వచ్చిన రాయ్ హార్ట్లీ అనే అతన్ని పట్టుకుని వచ్చి ఆ రేడియోను రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నం చేసినా పనికి రాకుండా పోయింది. నిరుత్సాహం చెందిన వాళ్ళు ఇక్కడనే చనిపోతామని అందరి మనసులో అనిపించింది. కానీ పెరడో మాత్రము ధైర్యం కోల్పోకుండా వాళ్ళని ధైర్యం చెప్పాడు. మనకు సహాయం చేయడానికి ఎవరైనా కనిపిస్తారనేసి మేము వెళ్తాము అని చెప్పి ఈ ముగ్గురు బయలుదేరారు. అలా బయలుదేరిన వాళ్ళు కొండను ఎక్కుతున్నారు. ఎటు చూసినా మంచు మాత్రమే కనిపిస్తుంది. ఎక్కడైనా పచ్చగా ఏదైనా కనిపిస్తుందా అని ఆశతో వారు చూశారు. కానీ
వాళ్ళకు అటువంటిది ఏమీ కనిపించలేదు. ఇలా రోజులు గడుస్తుంది. చాలా టైర్డ్ గా ఉన్నారు. ఇంకా నడవలేకపోతున్నారు. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి కాబట్టి ముగ్గురులో ఒకరిని బేస్ క్యాంప్ కు రిటర్న్ పంపిస్తారు. ఎందుకంటే ఆహారం తక్కువగా ఉంది. ఇంకా ఎన్ని రోజులు ప్రయాణించాలో కూడా వాళ్ళకి తెలియదు. ఇలా 1 కాదు 2 కాదు 7 రోజులు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆ మంచు కొండలో ప్రయాణిస్తూ ఎక్కడైనా మనుషులు కనిపిస్తారా లేదైనా విలేజ్ కనిపిస్తుందని ఆశతో ప్రయాణించారు. ప్రయాణించిన వాళ్ళకు చివరకు 8వ రోజున నది ప్రవహించడం వాళ్ళకు కనిపించింది. వెంటనే ఆ నీరును త్రాగి చాలా సంతోషించారు. ఇంకా కొంచెం దూరంలో వాళ్ళకు పచ్చని ప్రదేశం కూడా కనిపించింది. ఎవరైనా కనిపిస్తారని చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి నది అవతల భాగంలో గుర్రం మీద కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్న వ్యక్తిని చూసి వీళ్ళు కేకలు వేసి అరుస్తూ మాకు సహాయం చేయండి అని చెప్పారు. ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తి నది ప్రవహించడం వలన వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు అనేది అర్థం కాలేదు కాబట్టి అతను ఒక పేపర్ ను ఇంకా పెన్సిల్ ను ఒక రాయికి చుట్టి యువతలో విసురుతాడు. అప్పుడు నాండో ఇంకా రాబర్టో అందులో జరిగిన విషయం అంతా రాసి ఆ పేపర్ ను రాయితో కట్టి విసిరివేస్తాడు. దాన్ని చదివిన వ్యక్తి వెంటనే వెళ్లి పోలీసులకు దాన్ని అప్పగిస్తాడు. ఈ విషయాన్ని చదివిన పోలీసులు షాక్ అవుతారు. వెంటనే రేడియోలో ఒక అనౌన్స్మెంట్ అనేది చేస్తారు. ఉరుగ్వే నుండి శాంటియాగో బయలుదేరిన ఫ్లైట్, అందులో కొంతమంది ఇంకా బతికి ఉన్నారనే న్యూస్ అనేది ఆ రేడియోలో అనౌన్స్ చేస్తారు. ఈ విషయాన్ని రేడియోలో విన్న బేస్ క్యాంప్ లో ఉన్న సర్వైవర్స్ చాలా సంతోషపడ్డారు. ఈ విధంగా 2 హెలికాప్టర్ ప్లేన్ క్రాష్ అయిన సైట్ కు వెళ్లి అలా 1972 అంటే డిసెంబర్ 23న అందరినీ రెస్క్యూ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అలా 45 మందిలో 14 మంది ప్రాణంతో 2.5 నెలలు ఆ మంచు కొండల మధ్యలో ఉంటూ బయటపడ్డారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత కొంతమంది వీళ్ళు బ్రతికారని సంతోషపడితే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రము వీళ్ళు ఇలా చేసి ఉండకూడదని, వీళ్ళు ఇన్ని రోజులు బ్రతకడానికి కారణము చనిపోయిన వాళ్ళ మాంసాన్ని తినటమని చెప్పారు. నాండో ఇంకా రోబర్టో కొన్ని ఇంటర్వ్యూస్ లో మాకు తమ స్నేహితుల యొక్క శరీరాన్ని తినాలని ఆశ లేదు, కానీ మాకు వేరే ఆప్షన్ అనేది లేకుండా పోయిందని ఏడుస్తూ చెప్పారు. ఈ ఇన్సిడెంట్ ను ఆధారం చేసుకుని చాలా మూవీస్ అనేది కూడా వచ్చాయి. మానవ చరిత్రలో వన్ ఆఫ్ ద గ్రేట్ సర్వైవల్ స్టోరీగా ఇప్పటి వరకు ఇది ఉంది. సో వ్యూవర్స్, ఇలాంటి సిచ్యువేషన్ మీకు వస్తే మీరేం చేస్తారనేది కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక అవసరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.